ఆసియా కప్ 2025 టోర్నీ ముగిసింది. భారత్ ఫైనల్లో పాకిస్తాన్ని చిత్తు చేసి ఆసియా కప్ టైటిల్ ని గెలిచింది. అయితే ఫైనల్ మ్యాచ్ అనంతరం ట్రోఫీ విషయంలో పెద్ద రచ్చ జరిగింది. ముఖ్యంగా పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడానికి భారత జట్టు నిరాకరించింది. దీంతో మొహసిన్ నఖ్వీ ఈగో బాగా హర్ట్ కావడంతో ట్రోఫీ విజేతలకు ఇచ్చే మెడల్స్ తీసుకుని హోటల్ కి వెళ్లిపోయాడు. దీంతో భారత జట్టు విన్నింగ్ ట్రోఫీ లేకుండానే సెలబ్రేషన్స్ జరుపుకోవాల్సి వచ్చింది. దీంతో ఆ దేశ మాజీ ప్లేయర్ అఖ్తర్ నఖ్వీపై ఫైర్ అయ్యాడు. పీసీబీ అధ్యక్షుడి ఈ చెత్త ప్రవర్తన వల్ల టీం కెప్టెన్, ప్లేయర్లు ఏం నేర్చుకోవాలి? ఇది ఎవరికి స్ఫూర్తిదాయకం? బుర్రలేని, తెలివిలేని మేనేజ్మెంట్. టీం కాంబినేషన్ సరిగ్గా లేదు. కెప్టెన్ కి కెప్టెన్సీ తెలియదు. రిటైర్మెంట్ ఇచ్చినప్పటి నుంచి పీసీబీలో చేరి భావితరాన్ని తయారు చేయాలని అనుకుంటున్నా. కానీ నన్ను బోర్డు ఎప్పుడూ గౌరవించలేదు. నేను టీవీలో పనిచేశాను, డబ్బులు తీసుకుంటున్నా, ఇంట్లో కూర్చుంటున్నా. నాలాంటి వాళ్ళు పీసీబీకి అవసరం లేదు. మొహసిన్ నఖ్వీ చేసిన పనికి ఏమనాలి? అతని తర్వాత ఇలాంటి ఇంకొకడు వస్తాడు అని నఖ్వీపై దుమ్మెత్తిపోశాడు.